అస్సలాముఅలైకుం అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఖాజా కోయట్ వ్లాగ్స్. సో మీ అందరికీ తెలిసిండేదే మేడారం మేడారం జాతరలో పాలకవ్వ బన్ ఇష్యూ వైరల్ గా అయితే మారిందనమాట సోషల్ మీడియాలో. ఇక్కడ దీంట్లో మొత్తం ఇదంతా కూడా వాటర్ లోపల ఆవిరి అనేది నిండింది, మొత్తం మెత్తగా అయిపోయింది. దీనిపైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు, ఎక్స్పైర్ డేట్ లేదు. చెప్పురు దీనికి సమాధానం చెప్పాలా? దీనికి ఎవరు చెప్పాలా? అధికారులే చెప్పాలా. వీళ్ళు పెట్టినటువంటి ఈ ఫుడ్ తోనే ఎవడన్నా వస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఏం చేద్దామని వచ్చారు వీళ్ళంతా? ఇవన్నీ చూడు, అంతా మెత్తగా అయిపోయినాయి. ఇది నేను ఫస్ట్ డే 1 తీసిన వీడియో. పర్మిషన్ ఎవరు ఇచ్చారు? మేము కూలి అమ్ముతున్నాం సార్, కూలి అమ్ముతున్నాం సార్. మేము ఏం పేరు? ఈ పేరు నా పేరు ఒలి సార్. ఒలి సార్. ఎక్కడ మీది? కర్నూలు సార్. మాది కర్నూలు. ఎంతమంది వచ్చారు బ్యాచ్? మేము ఇద్దరు వచ్చినా సార్. సార్ ఇద్దరా? ఎంతమందిని చూపియాలా అంటే వేరే వేరే సార్ వాళ్ళు. ఆధార్ కార్డు ఉందని అంటే ఏమంటున్నారు మీరు? ఎప్పుడు ఇక్కడ లేదంట. ఆధార్ కార్డు లేకపోతే ఎట్లా మరి? ఎక్కడ మనకి తెలుస్తుంది? ఏం కలిపేసి పోతున్నారని మనకి ఏం తెలుస్తుంది? అన్న మీరు మమ్మల్ని అందరినీ తినమంటారు కదా, మీరు ఎందుకు తింటలేరు? మేము కూడా తింటాం మేడం, అప్పుడప్పుడు తింటున్నావు. డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దాని వల్ల మళ్ళీ ఎందుకట్లా గ్రామర్ అవుతారు? పెన్షన్ ఎందుకు తీసుకుంటారు? మరి మీరు చేసేది తప్పు కాదు కదా. ఎంత మెత్తగా అయిపోయింది దాంతో. ఈ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఇయ్యాలనే నేను వీడియో చూపిస్తా. వీడెవడైతే వీడిని పట్టించి ఇచ్చేసాం. ఈ ముఖం చూడు, మొత్తం తినాలి. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మరి చెప్పు. రోజు ఓకే వీడియో చూపిస్తా ఫ్రెష్ గా. తినకాడ పడేసే కానీ ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఓకేనా? చేసే టైంలో ట్విస్ట్ ఏంటంటే మొన్న పోలీసులకు పట్టించిన వాడే మళ్ళీ బయటకు వచ్చాడు. అసలు చిన్న చిన్న వ్యాపారస్తుల పైన ఎందుకు ఇలాంటి పన్నాలు వేసి వాళ్ళకి నష్ట కలిగించడము? అక్కడికి దగ్గరగా దాదాపుగా 40 మంది వచ్చి అక్కడ ఈ పాలకవ్వ నువ్వు ఎలా అమ్ముతున్నావు, ఇక్కడ వచ్చేసి ఈ తింటే చిన్నపిల్లలు చనిపోతారు, మనుషులు ఏం కావాలి, ఇలాగా అలాగా అని చెప్పేసి పాపము అతనికి ఎంత ఇదిగా అయితే చేశారంటే నిజంగా చాలా దారుణం. నిజంగా ఎవరో ఒక చిన్న యూట్యూబరు రిపోర్టర్ లాగా ఒక వీడియో పెట్టి వైరల్ చేశాడనమాట. అతనికి ఇప్పుడు ఎంత బాధ కలుగుతుందంటే వాళ్ళ ఫ్యామిలీ వీడియోని మన సుమన్ టీవీ, థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎవరైనా కానీ సుమన్ టీవీని అయితే ఒకసారి అయితే అందులో వాళ్ళు ఘావా అనే అది మనకైతే ఎలా తయారు చేస్తారు, పాలకవ్వ అనేది ఎలా తయారు చేస్తారు అనేది దాంట్లో స్పష్టంగా అయితే చెప్పడం అయితే జరిగింది, క్లియర్ గా చూపించడం జరిగింది, కళ్ళకు కట్టుగా అయితే చూపించడం అయితే జరిగింది. బ్రదర్, మీరు ఒక చిన్న యూట్యూబరు అంటే మీకేసి తక్కువ చేసి మాట్లాడడం లేదు. సో నేనైతే ఒకటే అయితే నేనైతే కోరుకుంటున్నాను, దయచేసి చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు కదా, ఇలాగా పాలకవ్వ అమ్ముకోవడము, లేదంటే బండ్ల పైన వచ్చేసి జ్యూసులు అమ్ముకోవడము, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీ ప్రతాపం ఏంది భయ్యా? పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద బేకరీలు ఉన్నాయి, వాళ్ళ మీద పోయి అడిగే దమ్ము లేదు. కానీ చిన్న చిన్న వ్యాపారస్తుల పైన పొట్టకూటి కోసము చేసుకునే వాళ్ళ పైన ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు? సరే ఓకే, అలా చేసినావు, నీకేమొచ్చింది చెప్పు? అందులో అక్కడ 40 మంది వచ్చి అక్కడ ఉంటే నువ్వు వచ్చేసి అక్కడ వేస్తా ఉండే ప్రశ్నలు ఎలా ఉన్నాయి తెలిసిన? నువ్వు ఇండియాలో ఉన్నావా లేవా, బయట నుంచి ఆడైనా వచ్చావా అని చెప్పేసి ఏదో పెద్ద ఒక యూట్యూబ్ ఛానల్ తేజస్వి న్యూస్ అంట. ఆ ఛానల్ నేను కిందనో పైన వచ్చేసి నేనైతే ఆ ఫోటో అయితే పెడతాను యూట్యూబ్ ఛానల్ది, అందులో అయితే చూడండి మీరు. వాళ్ళతో పాటు ఒక 4 ఇంకా అర్ధాంగులు వాళ్ళందరూ కూడా వచ్చి దాంట్లో అయితే ఎలాగంటే అలాగైతే ప్రశ్నిస్తా ఉన్నారనమాట. నువ్వు తిను లైవ్ లో. తను పాపము తను చేసుకున్న అవే మనకి పాలకవ్వనే ఆ బండ్లో వేసుకొని తింటూ ఉన్నా కూడా అతనికి చెమటలు వస్తా ఉన్నాయి పాపము. అతని భయము అతనిది. 40 మంది ఉండారయ్యా, మీరు 40 మంది ఉండారు.
పక్కన పాపము ఒకరు పోయి అడిగితేనే ఈ కాలంలో వచ్చేసి టెన్షన్ పడే వాళ్ళు అయితే ఉంటారు. అరే ఏందిరా మైకులు తీసుకొని వచ్చి పెట్టేసినారు నా ముందర, 40 మంది ఉన్నారు, వీళ్ళు నన్ను ఏం చేస్తారని చెప్పేసి పాపం భయపడిపోయినాడు అతను. ఆ సుమన్ టీవీ ఛానల్ వాళ్ళకి వన్స్ మోర్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి క్లియర్ గా చూపించినారు వాళ్ళు ఎలా తయారు చేస్తారు, అందులో వచ్చేసి ఏ నాణ్యత ఉంటుంది ఫుడ్ అని చెప్పేసి. బట్ అయినా కూడా మీరు ఎలాంటి ప్రశ్నలు అంటే అలాంటి ప్రశ్నలు. అసలు భయ మారండి. అసలు ఒక్క రిలీజన్ ని అలా ఇది మీరు ఎత్తి చూపిస్తున్నారు. దయచేసి అలా ఎవరు కూడా చేయకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒకటే, హిందూ కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ప్రతి ఒక్కరూ ఒకటే. సమాజంలో మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కుగా అయితే మన భారతదేశం కలిగించింది ప్రతి ఒక్క రిలీజన్స్ కి. అందరూ కూడా వచ్చేసి వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు కొట్లాట పెట్టడం కాదు భయ్యా. సో వాళ్ళు కూలీ చేసుకునే వాళ్ళ దీనికి మీరు ఇంత ఇది చేసినారంటే నిజంగా ఏం ప్రయోజనం ఉండదు. దేవుడు అనేవాడు ఉంటాడు, ఏదో ఒక రోజు వచ్చేసి మీకు కూడా ఏదో ఒక రకంగా చూపిస్తుంటాడు. ఆల్రెడీ నీకు తెలిసే ఉంటది నీకు ఎలాగైపోయింది ఏమి అని చెప్పేసి. దేశంలో ఉండే నలుమూలలో ఉండే యూట్యూబర్స్ ప్రతి ఒక్కరు కూడా అయితే వీడియోలు అయితే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? అందులో వచ్చేసి తప్పు లేదు, మీది తప్పు. రిపోర్టర్ గా నువ్వు వచ్చేసి ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని వచ్చేసి పాపం ఒక వీడియో వైరల్ చేపించేసి అతనికి పాపం ఇప్పుడు తినేదానికి తిండి లేక పాపం 1 లక్షను దాదాపు 1 లక్ష పైన వచ్చేసి వాళ్ళకి నష్టం కలిగిందంట. నువ్వు కట్టిస్తావా ఇప్పుడు? ఏదైనా కానీ ఒక మైక్ ఉంది, మాకి యూట్యూబ్ ఉంది ఛానల్ అని చెప్పేసి ప్రజలకి వచ్చేసి మోసంతో ఏదైనా కానీ తప్పుడుగా చూపించడం కాదు, జెన్యూనెస్ అనేది చూపించి ఏదైనా కానీ ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కానీ ఒక వీడియో చేస్తానామంటే దాంట్లో ఒక జెన్యూనెస్ అనేది ఉండాలా. యూట్యూబర్ సోషల్ మీడియాలో వర్క్ చేస్తున్నారంటే ఎలాగంటే అలా పెట్టి వీడియోస్ లో అలా చేయడం వచ్చేసి చాలా తప్పు. అసలు ఎప్పుడు మారుతారయ్యా నీలాంటి వాళ్ళు? ఒక 4-5 మంది నువ్వు వేసుకునేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ భయపడించేసి ఎలాగంటే అలా చేస్తా ఉంటారు అని చెప్పేసి ఆ జాతరలో వచ్చేసి నీ యొక్క ప్రయత్నం ఏంద్రా అంటే అక్కడ క్లియర్ గా కట్టుగా కనిపిస్తా ఉండేది ఏంద్రా అంటే జాతరలో వచ్చేసి ముస్లిమ్స్ అనే వాళ్ళు ఎవరు కూడా రాకూడదు. నాకు అందరూ ఒకటే, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరు కూడా ఆల్ ఆర్ రిలీజన్స్, అందరూ ఒకటే. భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఇలాగే అయితే ఉండాలి కలిసిమెలిసి. నీలాగా ద్వేషంతో వాళ్ళ మీద కుట్రలతో ఇలా చేయాలని చెప్పేసి చూసినావనుకో అది నీకే నష్టము. అందరితో కలిసి వెళ్ళు భయ్యా. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి పాపము వాళ్ళకి పొట్టగొట్టినావు. ఇప్పుడు అదే డబ్బులు వాళ్ళకి నష్టం అయింది కదా, నువ్వు పోయి ఇవ్వు. పాపము వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎంత బాధపడుతున్నారో చూడండి ఒకసారి. 40 మంది వచ్చి ఆ బ్రెడ్ తిను, ఇది దాంట్లో ఇది కలిపినావు, జిహాదీ వాళ్ళు నువ్వు, నీ దగ్గర ఆధార్ కార్డు లేదు అంటే ఆధార్ కార్డు లేకపోతే వాడు వచ్చేసి మన ఇండియా వాడు కాదు. అలాగైతే ఆ టెన్షన్ లో అతను కూడా మాట్లాడకపోతున్నాడు. అసలు పాపం అతను వలీభాయ్ అన్న పేరు వచ్చేసి వలి అన్న వచ్చేసి పాపం మాట్లాడలేకపోతున్నాడు. అసలు మాట్లాడలేకపోతున్నాడు. అందులో కూడా అడుగుతా అన్నాడు, చెప్తా అన్నాడు కూడా సమాధానాలు. 40 మంది ఒకటేసారి వచ్చి ఈ పక్క ఒక ప్రశ్న ఈ పక్క ఒక ప్రశ్న వచ్చేసి మీకు ఎవరైనా కానీ కన్ఫ్యూజ్ చేస్తే ఎలా మాట్లాడగలుగుతారు అంతమంది ఉండే 40 మందిలో? దయచేసి మనిషిగా మారడంను నేర్చుకో. తేజస్వి న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఒక మైక్ పెట్టుకుని వస్తే నువ్వు పెద్ద యూట్యూబర్ కాదు. అలాంటి మైక్లు 100 ఉన్నాయి నా దగ్గర. మనుషుల్ని మనుషులుగా చూడండి దయచేసి. ఎవరికైనా కూడా ఎందుకు ఊరికే కులపిచ్చులతో గలాటాలు పెట్టాలని చెప్పేసి అయితే ట్రై చేస్తూ ఉంటారు. మీలాంటి వాళ్ళ వల్లనే కదా అలా గలాటాలు అయ్యేసి కొట్టుకొని చచ్చిపోతూ ఉంటారు మనుషులు. ఎప్పుడు మారుతారయ్యా. సో గాయస్, ఇది ఈ వీడియో అలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. అలాగే వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.